మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ మ్యారేజ్ జరిగిన తర్వాత మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కోసం వస్తారు. అలా కాకుండా అసలు మీ మ్యారేజే సబ్రిషారు పెళ్ళి చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. మీ మ్యారేజ్ చట్టపరంగా పక్కాగా గవర్నమెంట్ అధికారుల సమక్షంలో రిజిస్ట్రేషన్ అవుతే ఎలా ఉంటుందో ఆలోచించండి. దానికి మీరు చేయాల్సిందల్లా సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా మేజర్లు అయి ఉండాలి. చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అబ్బాయికి 22 ఇయర్స్ ఉండాలి, అమ్మాయికి 19 ఇయర్స్ ఉండాలి. సో ఆ వయసు అయితే ఇద్దరు మేజర్లు. మినిస్టర్ గారే మీ మ్యారేజ్ చేయాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్, మీరు ఏ డాక్యుమెంట్స్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి అంటే ఏ డాక్యుమెంట్స్ అంటే ఇద్దరు మేజర్లు అవుతారు కదా, మీరు ఇద్దరు యాక్చువల్గా అమ్మాయి అబ్బాయి మేజర్లు అవుతారు. సో ఇదంతా కూడా బిఫోర్ ఒక నెల 45 డేస్ ముందే మీరు ఇవన్నీ సబ్మిట్ చేయాలి. ఎందుకంటే పెళ్లి చేస్తున్నప్పుడు వివాహకర్త, ఐ థింక్ సబరీష్ గారు ఏదైతే ఉన్నారో ఆయన మీ వివరాలు, మీ ఫొటోసు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ క్యాస్టు, మీ జెండరు అన్నీ కూడా నోటీస్ బోర్డులో పెడతారు బిఫోర్ 1 మంత్ ముందు. 30 డేస్కి మ్యారేజ్కి ముందు మీకు వివరాలని నోటీస్ బోర్డులో సబ్మిట్ చేస్తారు. చేసి వీళ్ళిద్దరికి మేము మ్యారేజ్ చేస్తున్నాం, సో ఎవరికన్నా అబ్జెక్షన్స్ ఉంటే మాకు లిఖితపూర్వకంగా తెలియచేయమని చెప్పి నోటీస్ బోర్డులో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సహా పెట్టి ఒక ప్లేస్ చేస్తారు దాన్ని. యాక్చువల్గా ఈ మ్యారేజ్కి మీ దగ్గర కావాల్సిన డాక్యుమెంట్స్, ఇద్దరు మేజర్లు అవుతే చదువుకున్న సర్టిఫికెట్స్, 10th క్లాస్ మార్క్ లిస్ట్ కానీ, స్టడీ సర్టిఫికెట్స్ కానీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్స్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా ఉంటాయి. మేము దాన్నే లెక్కేస్తాం. యాక్చువల్గా ఇద్దరు ఆధార్ కార్డ్స్ కావాలి. మీరిద్దరూ కూడా విల్లింగ్ అయ్యి మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకుంటున్నట్లు మీరిద్దరూ కలిసి సబరీష్ గారికి ఒక లెటర్ని సబ్మిట్ చేయాలి. ఓకే, లెటర్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ ఆయన వెరిఫికేషన్ చేసుకొని అప్పుడు మ్యారేజ్ చేయడానికి ముందే 1 మంత్ ముందే మీ వివరాలని నోటీస్ బోర్డులో పెట్టి ఆ రోజు రమ్మని చెప్పి మామూలే మ్యారేజ్ ఏ విధంగా అవుతుందో దాన్ని మీరు తాళి కట్టుకుంటారో, దండలు మార్చుకుంటారో, రింగ్స్ మార్చుకుంటారో అవన్నీ కూడా మీ ఇష్టం. సబరీష్ గారి దగ్గరుండి మీ వివాహం జరిపించి మరీ రిజిస్ట్రేషన్ చేయించి సర్టిఫికేట్ ఇచ్చి మరీ పంపిస్తారు. ఓకే.